అధికార కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అమానవీయ రాజకీయాలపై ప్రజలు భగ్గుమంటున్నారు. ఇప్పటికే ఆడబిడ్డ కన్నీటిని అవమానించిన మంత్రులను చూశారు. అడుగడుగునా మాగంటి కుటుంబాన్ని వేధిస్తున్న తీరును గమనిస్తున్నారు. రౌడీ షీటర్కు టికెట్ ఇచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న కాంగ్రెస్ పై భగ్గుమంటున్నారు. కారు గుర్తుకు ఓటేసి తమ నియోజకవర్గ ఆడబిడ్డను గెలిపించుకుంటామని, కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన రౌడీకి తగిన గుణపాఠం చెప్తామని స్పష్టం చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అమానవీయ రాజకీయాలు చేస్తోంది. ఓవైపు భర్తను కోల్పోయిన ఆడబిడ్డ మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత గోపీనాథ్ ప్రజలు అప్పగించిన బాధ్యతను పూర్తి చేసేందుకు రాజకీయ క్షేత్రంలోకి అడుగుపెట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో గోపీనాథ్ను గెలిపించిన ఓటర్లు ఆయన ఆశయాలను నెరవేర్చే బాధ్యతను అప్పగిస్తారనే నమ్మకంతో ప్రచారం చేస్తోంది. ఇంకోవైపు ఒక రౌడీ షీటర్ ప్రత్యర్థి మరణాన్ని హేళన చేసే స్థాయికి దిగజారాడు. ఆడబిడ్డ అని కూడా చూడకుండా అడుగడుగునా అవమానాలు చేస్తున్న మంత్రుల బృందం ఆయనకు మద్దతు పలుకుతోంది. అంతేకాకుండా మరణించిన వ్యక్తిపై బురద జల్లడం, అడ్డగోలు కారణాలు చూపి నామినేషన్ తిరస్కరణకు గురయ్యేలా విశ్వ ప్రయత్నాలు చేయడం, తల్లికి అండగా ఉంటున్న ఆడబిడ్డలపై కేసులు మోపడం వంటి అమానవీయ రాజకీయ ఎత్తుగడలకు అధికార పార్టీ పాల్పడుతుంది. రాజకీయ పార్టీలు పరస్పర ఆరోపణలు, విమర్శలు చేసుకుంటాయి. అధికారంలో ఉన్న పార్టీ ప్రజా సంక్షేమం, అభివృద్ధిని వివరించి ఓట్లడుగుతుంది. ప్రతిపక్షం అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టి ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తుంది. కానీ తొలిసారిగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఈ ప్రజాస్వామ్య స్ఫూర్తి కరువయిందనే ఆవేదన సర్వత్రా వినిపిస్తోంది. బీఆర్ఎస్ అభ్యర్థి దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతకు అడుగడుగునా ప్రభుత్వం ఆటంకాలు సృష్టిస్తోంది, అవమానిస్తోంది. ఇటీవల రెహమత్ నగర్ ఎస్పీఆర్ హిల్స్ గ్రౌండ్ లో బీఆర్ఎస్ ప్రచార సభ జరిగింది. ఇందులో పెద్ద ఎత్తున తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానుల్ని చూసి సునీత గోపీనాథ్ ఒక్కసారిగా భావోద్వేగానికి లోనే కంటతడి పెట్టారు. భర్తను తలుచుకొని పెట్టిన ఆ కన్నీటిని కాంగ్రెస్ మంత్రులు అపహాస్యం చేశారు. సునీతది కృత్రిమ ఏడుపని, ఈ డ్రామా అంతా సినిమాలో చూసినట్లు అనిపిస్తుందని మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు అవమానించారు. అయితే మినిస్టర్ల దిగజారుడు వ్యాఖ్యలపై తెలంగాణ సమాజం మండిపడింది. ఆడబిడ్డల కన్నీటి పట్ల సానుభూతి చూపాల్సింది పోయి ఇంతలా అవమానిస్తారా అంటూ మహిళా లోకం బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ కన్నీటిని అవమానించడంతో అధికార కాంగ్రెస్ పార్టీ ఆగలేదు. అడుగడుగునా ఆటంకాలు కల్పిస్తూ బురద జల్లేందుకు ప్రయత్నిస్తోంది. మాగంటి గోపీనాథ్కు సునీత భార్య కాదంటూ దేశంలో లేని ఓ వ్యక్తి పేరుతో లేఖను సోషల్ మీడియాలో వైరల్ చేసింది. గోపీనాథ్ వారసుడిని తానేనంటూ దేశంలో లేని ఓ వ్యక్తి సునీత నామినేషన్ను తిరస్కరించాల్సిందిగా ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారని దుష్ప్రచారం చేసింది. దాదాపు 2 రోజులు ఆ లేఖను వైరల్ చేసిన కాంగ్రెస్ కు ఆశించిన ఫలితం రాలేదు. చివరకు ఈ తప్పుడు వార్తను వండివార్చేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నించినా ప్రజల్లో చులకన అవుతామనే భయంతో ప్రభుత్వ అనుకూల పత్రికలు ముందుకు రాలేదన్న ప్రచారం జరుగుతోంది. అయినా కొందరు కాంగ్రెస్ నేతలు ఈ లేఖను ఎస్ఈసీ దృష్టికి తీసుకుపోయి దీన్నో పెద్ద వ్యవహారంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. కానీ వ్యక్తిగత విషయాలతో నామినేషన్ల ప్రక్రియకు సంబంధం లేదని ఎన్నికల అధికారులు తేల్చి చెప్పడంతో సైలెంట్ అయిపోయారు. ఈ ప్రయత్నము బెడిసికొట్టడంతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నామినేషన్ల పరిశీలన సమయంలో సునీత కుటుంబ ఆస్తులకు సంబంధించి అభ్యంతరాలను వ్యక్తం చేశారు. నామినేషన్ను తిరస్కరించాలంటూ అధికారులపై ఒత్తిడి తెచ్చినా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని రోజుల కిందట మాగంటి సునీత గోపీనాథ్, ఆమె కుమార్తె అక్షర ఓ ప్రార్థనా మందిరానికి 100 మీటర్ల కంటే ఎక్కువ దూరంలోనే కొందరు పలకరిస్తే వారితో బాట కలిపారు. దీంతో ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రచారం చేశారంటూ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో వారిపై కేసు నమోదు చేశారు. దీంతో ఆడబిడ్డలను విధించేందుకు కాంగ్రెస్ ఎంతకైనా తెగిస్తుందనే సంకేతాలిచ్చారు. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నామినేషన్ వేసే రోజు ఓ ప్రార్థనా మందిరంలో నుంచి బయటకొచ్చిన ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆయన అనుచరుల్ని ఆ ప్రార్థనా మందిరం ముందే కలిసినా అక్కడే ఉన్న పోలీసులకు అది ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని అనిపించలేదు. అదే మాగంటి బిడ్డలు ప్రచారం చేస్తే మాత్రం అడుగడుగునా పోలీసులు అవరోధం సృష్టిస్తున్నారు.
వెంట ఎక్కువ మంది ఉన్నారంటూ పైన మైనారిటీ నేత మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ను కాదని రౌడీ షీటర్ అయిన నవీన్ యాదవ్ ను రంగంలోకి దింపింది. దీంతో సాధారణ ఓటర్ మొదలు కాంగ్రెస్ నేతలు సైతం నివ్వెరపోయారు. అయినా అధికార పార్టీ తన వైఖరిని మార్చుకోలేదు. ఏకంగా మంత్రి సీతక్క, ఇతర కాంగ్రెస్ నేతలు రౌడీలతో కలిసి ప్రచారం చేయడం పైన తీవ్ర స్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. ఇది ఓటర్లను భయాందోళనకు గురి చేయడమే. ప్రజా తీర్పుపై నమ్మకం కోల్పోయినప్పుడే ఇలాంటి దిగజారుడుతనం ప్రదర్శిస్తారని జూబ్లీహిల్స్ వాసులు, విశ్లేషకులు కాంగ్రెస్ పై మండిపడుతున్నారు. మొత్తంగా ఈ ఉప ఎన్నిక భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఓ ఆడబిడ్డకు ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే రౌడీ షీటర్కు మధ్య పోటీ అని అంటున్నారు. నియోజకవర్గ ప్రజలకు అండదండగా ఉండే ఆడబిడ్డ బీఆర్ఎస్ అభ్యర్థి సునీతా గోపీనాథ్నే గెలిపించుకుంటామని తేల్చి చెబుతున్నారు.